ఉపరాష్ట్రపతిని కూడా ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న రోజుల్లో ఇంకా దిగజార్చిపోయే పరిస్థితి కూడా వస్తారని కూడా తెలియజేస్తానండి. మంచిగా మాట్లాడడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చేత కాదండి. వీళ్ళకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం దగ్గరికి కాకుండా ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి ట్రంప్ తో మాట్లాడమనండి, యుద్ధం ఆత్మని చెప్పనండి, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేయమని చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కదా, ఆంధ్ర రాష్ట్ర కోసం వీళ్ళు ఏదో ఒరగపడుస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నారు కదా, ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారేంటి వీళ్ళు? ముఖ్యంగా అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, నరేంద్ర మోడీ గారిని ఎలా పట్టాలా నోటికొచ్చి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే ఫోన్ చేసి ఎక్కడైతే మొట్టికాయలు వేస్తాడో, ఎక్కడైతే తిట్టేస్తాడో వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు, క్షమాపణ కోరతాడు. అంటే ఏంటండి వీళ్ళు? మధ్య ఉండి మాట్లాడుతా ఉన్నారా, మధ్య పోయి మాట్లాడుతా ఉన్నారా? చిప్పేమో దొబ్బిందంటారా? కొత్త చిప్పు కొనిస్తాను రమ్మనండి. పిచ్చిగా స్లోగా మాట్లాడదురు కానీ ఆరోగ్యకరంగా మాట్లాడుకుందాం. ఉదయశ్రీ గారు గౌరవం అనేది ఉండాలి. ఉదయశ్రీ గారు ఆరోగ్యకరంగా మాట్లాడుకుందాం. చెప్పడానికి వచ్చి మాట్లాడి అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడానికి వస్తా ఉన్నారు. ఉదయశ్రీ గారు మర్యాద పూర్వకంగా మాట్లాడుకుందాం. ఛానల్లో ఇంకో దేశం అమెరికాకి వెళ్ళి భారతదేశం ఇబ్బందిలో ఉందని చెప్పమనండి. ఆంధ్ర రాష్ట్రం సార్ నేను చెప్పాను, మీరు ఆగండి, మాట్లాడండి. నేను చెప్పాను కదా 5 సంవత్సరాలు కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నరేంద్ర మోదీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రం బాబు గురించి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర నిధుల కోసం కానీ కేంద్ర దగ్గరికి వెళ్ళారా? నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారా? మీ కేసులు కొట్టించుకోవడం కోసం, మీరు జైలు వెళ్లకుండా ఉండడం కోసం, మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు చుట్టూ తిరగకుండా ఉండడం కోసం, కాళ్ళు పట్టుకుని దాక్షణాలు మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. గత 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అలాంటి ఆయన్ని పట్టుకొని ఈ రోజు ప్రతిపక్షం కూడా లేకుండా ఒక్కటి చెప్పండి. ఉదయశ్రీ గారు ఒక్క మాట, నా మాట వినపడుతుందా? ఒక్కసారి ఉదయశ్రీ గారు, ఉదయశ్రీ గారు నేను 2 పాయింట్లు అడగాలి. ఉదయశ్రీ గారు దయచేసి 2 ప్రశ్నలు. ఉదయశ్రీ గారు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇందాక అన్నారు ఏదో వైసీపీ 11 సీట్లకు పడిపోయింది అన్నారు. ఇదే మీరు 23 సీట్లకు పడిపోయి ఇప్పుడు అత్యంత పెద్దగా మళ్ళీ రాలేదా? 160 పైచీలకు రాలేదా? సో ఒక్కసారి సీట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదని లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మోడీ గారి మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న మీరు గతంలో మోడీ గారిని తిట్టించోటి తిట్టకుండా తిట్టలేదా? వాళ్ళ యొక్క రాజకీయాల టైమింగ్లను బట్టి ఎవరి కాళ్ళు పార్టీలో వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. అంత మాత్రానే మీరు కోపోద్రిక్తురారైపోతే ఎట్లా చెప్పండి? పాయింట్ టు పాయింట్ మాట్లాడండి ఉదయశ్రీ గారు. అవునండి, 11 సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి 11 సీట్లకు అంటా ఉన్నాం. ఈ రోజు ఇలాగే ఏ పేరునైతే మాట్లాడుతా ఉన్నాడో, ఏ రోజు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారో. 11 సీట్లు కాదండి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కూడా చాలా కష్టమైందని తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆడపడుచుగా కనీసం రానున్న రోజుల్లో మరలా ఎలక్షన్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరండి. వీళ్ళ వల్ల, వీళ్ళు చేసే తప్పుల వల్ల, వీళ్ళు మాట్లాడే తప్పుల వల్ల ఖచ్చితంగా కట్టిన మూల్యం చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ జైల్లో చిప్పకూడదు వచ్చిద్దో అని, ఎక్కడ జైలు ఈయన తోడుగులన్నీ ఎక్కడ తోడేస్తారో అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్షమాపణ చెప్తాడా? అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. 11 సీట్లకు గెలిచారు కాబట్టి 11 సీట్లు అన్నామండి. మనం ఒక మాట అంటే చూపించాం కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉంటే మేము గెలిచామండి. వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు గెలిచారు కదా, ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఉదయశ్రీ గారు ఒక మాట వినండి. ఉదయశ్రీ గారు ఎవరైతే ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొని తిన్నారని మీరు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 70 రోజులు చెప్పుకొని తిన్నారని వాడు కూడా అంటారు. మీరు ఒక మాటని వాళ్ళు ఒక మాటని అవసరమా? ఒక్కటి డైరెక్ట్ గా చెప్పండి. దాన్ని బట్టి తెలుసుకోవాలి మీరు ఎంత మాత్రం పరిపాలన చేశారో. నోరుంది కదని మాట్లాడంగానే ఏదో ఆయన మండలం పప్పులు పొందడం కోసం ప్రెస్ మీట్లు పెడితే కుదరదండి. ఇక్కడ ఆంధ్రరాష్ట్ర ప్రజలే పిచ్చోళ్ళు కాదు కదా మీ ప్రెస్ మీట్ చూడడానికి. కేవలం చూస్తా ఉన్నారు, ఇంకా ఎంత ఊహించుకుంటారు మీరు? రైట్. కేవలం ఇప్పుడు పేర్ని నాని గారు
కేవలం ప్రెస్ మీట్లు పని పాఠాలకే పెడతారని మీరు అంటున్నారు, అంతే కదా మీరు అనేది? రైట్ రైట్ ఏం చేయాలో తెలియ పెడతారండి, సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర. రైట్. ఏదో మాట్లాడాలి కాబట్టి పెడుతున్నట్టున్నాడు ఆయన ప్రెస్ మీట్లు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్, మళ్ళీ మాట్లాడతా. కొంచెం స్క్రీన్ దగ్గర కొంచెం సరిగ్గా ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మీరు దగ్గరకు వచ్చేసారు స్క్రీన్కి, కొంచెం వెనక్కి కూర్చోండి, బాగా కనబడతారు. రైట్, ఒక్కసారి మనం యశ్వంత్ గారితో మాట్లాడదాం. యశ్వంత్ గారు ఏమంటారు? మీరు రమేష్ గారు మాట్లాడిన మాటలతో యాక్సెప్ట్ చేస్తారా? యశ్వంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్, మాట్లాడు. సార్ ఓకే. ఎస్, మాట్లాడు. యాక్చువల్లీ ఆయన నాకు రీసౌండ్ వల్ల సౌండ్ అర్థం కాలేదు, కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను. ఎవరికైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, జనసేన గురించి, జనసేన కార్యకర్తల గురించి బాధపడుతూ ప్రశ్నలు పెడుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు, వాళ్ళందరికీ 2 అడ్వైసులు ఇస్తాను. అయితే మీ పార్టీ తరపు నుంచి ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించడం తప్పలేదు. లేదు మేము అలా చేయము, మేము టీడీపీ కోసం, జనసేన వాళ్ళ కోసం, లేదా వీళ్ళిద్దరిని విడగొట్టడం కోసం చేయాలి అనుకుంటే మీ పార్టీని తీసేసి, మీ తండ్రిగా తీసేసి మీరు కూడా వచ్చి మాతో నిలిచి ఇదిగో వీళ్ళు బాధపడుతున్నారు అని జనసేన కండువా కప్పుకొని మా తరపు నుంచి మాట్లాడండి. నేను కూడా సంతోషపడతాం, తప్పలేదు. అంతేగాని వైసీపీ పేరులో ఉండి వాళ్ళని చూస్తే బాధేస్తుంది, మాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది, అంత బాధేస్తే మీరు కూడా మాతో నిల్చుని. యశ్వంత్ గారు, మీ వాయిస్ వినపడతలేదంట, ఇయర్ పాడ్స్ అంటే డిస్కనెక్ట్ చేసి అంటే మాట్లాడండి. ఇయర్ పాడ్స్, మీ వాయిస్ వినపడతలేదంట రమేష్ గారికి. ఎస్ ఎస్, ఇయర్ పాడ్స్ అంటే డిస్కనెక్ట్ చేయండి, అక్కడ సిగ్నల్ తక్కువ ఉంటుంది మీ దగ్గర, మేబీ డిస్కనెక్ట్ చేసి మాట్లాడి. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, మీరు మాట్లాడదురు గారు. మీరు ఇయర్ పాడ్ తీసేయండి యశ్వంత్ గారు. సార్ ఓకే సార్. రైట్, మాట్లాడండి యశ్వంత్ గారు. ఓకే ఓకే మాట్లాడండి యశ్వంత్ గారు. వాయిస్, మీ వాయిస్ వినిపించింది సార్. మాట్లాడండి యశ్వంత్ గారు, మాట్లాడండి, క్లియర్ గా ఉంది, మాట్లాడండి. సార్ మళ్ళీ కనెక్ట్ ఒక్క నిమిషం. రైట్, మీరు మాట్లాడండి రమేష్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ సెక్రటరీ ఒక్క నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే అవుతుంది, చూద్దాం, మీరు మాట్లాడదురు కానీ. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్ లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్లకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదరగొట్టేస్తున్నాను. నేను దానికి కారణం చెప్తా. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం.